సర్కారు బడులు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా సర్కారు బడుల తీరులో మార్పు రావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కొరవడవుతున్నాయి. ఇదే విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా ఆచరణలో చూపడం లేదు. చాలా బడుల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. ఫలితంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. నీటి సౌకర్యం, అదనపు గదుల వంటి మౌలిక వసతులను సైతం కల్పించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లాలో విద్యా వ్యవస్థల్లో మౌలిక సదుపాయాల సమస్య వేడెక్కుతోంది. జిల్లాలో 980 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 206 పాఠశాలలకు ప్రహరీ గోడలు లేకపోవడం, 205 పాఠశాలల్లో తాగునీటి వసతి లేకపోవడం, 56 పాఠశాలల్లో మూత్రశాలల లేమి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు త్రాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. బోర్లలో నీరు లేకపోవడం, పక్క ఇళ్ల నుంచి నీరు తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. ఎక్కడ చూసినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పినా ఆచరణలో మాత్రం ప్రగతి అంతంతే ఉన్నది. కొత్త ప్రభుత్వం రావడంతో అప్పటి ప్రభుత్వం చేపట్టిన పనులను నిలిపివేశారు. దీంతో మూత్రశాలల నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. బాలురు, బాలికలు, ఉపాధ్యాయులకు సరిపడా బాత్రూములు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 205 పాఠశాల లోపల బాయసి 156 ఈ గర్ల్స్ ఈ టాయిలెట్స్ అనేటి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ అనేది లేకపోవడం వల్ల అవి కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మాకు స్కూల్ గ్రాంట్స్ అన్నీ ఆల్రెడీ రిలీజ్ అయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా హెడ్ మాస్టర్లకు మేము అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నెల లోపల మొత్తం అవన్నీ కూడా ఏవైతే రన్నింగ్ వాటర్ లేనిటువంటి పాఠశాలలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్కూల్ గ్రాంట్స్లో నిధులు వెచ్చించి వాటిని ఉపయోగంలోకి వెళ్ళి తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే జిల్లాలో 206 ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ గోడలు లేకపోవడంతో పాఠశాల ఆవరణ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. యువకులు, అపరిచిత వ్యక్తులు రాత్రి వేళల్లో పాఠశాలల్లోకి ప్రవేశించి మద్యం సేవించడం, అనుచిత కార్యకలాపాలు చేయడం వంటి ఘటనలు నమోదవుతున్నాయి. తల్లిదండ్రులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వం ప్రహరీ గోడల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పాఠశాల ఇక్కడికి వేరే దగ్గర ఉండింది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి సొంతంగా స్థలం తీసుకొని నిర్మించారు. కానీ ఆ నిర్మించిన దాంట్లో అమ్మాయిలకి టాయిలెట్స్ నిర్మించి అబ్బాయిలకి ఇక్కడికి మారినప్పటి నుంచి కూడా లేదు. సో అబ్బాయిలు బయట ఎక్కడెక్కడ ఈ కాంపౌండ్ వాళ్ళకు బయట ఎక్కడైతే అవకాశం ఉందో దాన్నే వాడుకుంటున్నారు. గ్రామస్తులు పక్కకు బావుల పంటికి పోయే వ్యవసాయదారులు, రైతులు ఏమంటున్నారంటే మాకు ఇబ్బంది అవుతుంది, దీన్ని ఇట్లెందుకు చేస్తున్నారు అనేటువంటిది ఉంది. దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అబ్బాయిలకి టాయిలెట్స్ నిర్మిస్తే ఇబ్బంది లేకుండా వాళ్ళు పాఠశాల సమయంలో వచ్చేటువంటి అనుకోని ఇబ్బందులు ఏమైనా వచ్చినా లేదా రెగ్యులర్గా వాళ్ళు తీసుకునే కాలకృత్యాలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని పాఠశాలల్లో మూత్రశాలలు, త్రాగునీటి సమస్య తీర్చాలని వేడుకుంటున్నారు. కాంపౌండ్ అవతల వెళితే పెద్దవాళ్ళు వచ్చి బెదిరిస్తే అందరూ భయపడి క్లాసులకు వస్తే సార్ దగ్గరికి కూడా ఒక 2-3 వచ్చారు. సార్ దగ్గరికి వచ్చి చెప్తే సారు ఒక ఏంటిది ఏదో ఒకటి చెప్పిండు. అయితే వాళ్ళు వెళ్ళిపోగానే ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు లేకపోతే మళ్ళీ పెద్దవారు వచ్చి ఏదైనా ఫంక్షన్లు ఉంటాయి కదా సార్, అట్లా వచ్చి ఇలా చెత్త అంతా వేసి వెళితే లలితమ్మ పొద్దున వస్తే ఊడ్చి వెళితే ఆ సీసా ఒక్కలన్నీ మళ్ళీ పిల్లలకు కూడా వీళ్ళకి కూడా కూర్చున్నాయి సార్. మాకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా స్కావెంజర్లు, స్వీపర్లను నియమించాలి. పాఠశాలల్లో పారిశుద్ధ్య సమస్య ఏర్పడుతుంది. దీనికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విద్యార్థులైతే బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ వాళ్ళ గ్రామస్తులే, వాళ్ళ పెద్దలే వాళ్ళను కొట్టనీకి వచ్చినట్టుగా, తర్వాత తిట్టినట్లుగా అయితే అనేక సంఘటనలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇది ఈ పాఠశాలలో పరిస్థితి. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు వెంటనే ఇటువంటి సమస్యలు లేకుండా విద్యార్థిని ప్రశాంతంగా చదువుకోవడానికి ప్రయత్నం చేసే భాగంగా ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ అయితే ఖచ్చితంగా నిర్మించాలని చెప్పి ప్రతి విద్యార్థి కోరుకుంటున్నారు, ప్రతి
టీచర్ కొడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్ సిద్దిపేట నుంచి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఉవ్విల్లురుతుంటారు. కొండపైకి కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. అయితే అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు ఓ విషయాన్ని గమనించవచ్చు. అలిపిరి మెట్ల మార్గంలో ఎక్కడా లేని విధంగా అనేక ఆంజనేయ స్వామి విగ్రహాలు చిన్న చిన్న కొండలపై చెక్కబడి ఉంటాయి. నడక మార్గంలో మలుపులు ప్రతి 500 విగ్రహాలు అనుగ్రహం ఇస్తూ ఉంటాయి. మరి అలిపిరి మార్గంలో భక్తులకు రకాల భంగిమల్లో ఆంజనేయ స్వామి సూచించే సూచనలేంటి? అలిపిరి మెట్ల దేశంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. భక్త కౌసల్యుడు ఆపదలో గోవింద అంటే ఆదుకునే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల. 7 కొండలపై వెలిసిన స్వామి వైభవాన్ని చూడాలంటే 2 కళ్ళు చాలవు. ఆ దివ్యక్షేత్రానికి భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి భారీ స్థాయిలో భక్తులు వస్తుంటారు. భక్తులు వివిధ మార్గాల గుండా తిరుమలకు చేరుతారు. శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమలకు చేరుకుని శ్రీవారిని సేవిస్తూ ఉంటారు. అలిపిరి మార్గంలో అనేక ఆంజనేయ స్వామి విగ్రహాలు మనకు కనిపిస్తుంటాయి. అలిపిరి మెట్ల మార్గంలో ప్రతి 500 మెట్లకు ఆంజనేయస్వామి విగ్రహాలు చిన్నపాటి కొండలపై వెలిసి ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో బంకిమలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. కపిరాజు విగ్రహాల వెనుక మనకు తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయట. స్వామివారి విగ్రహాలను నడక మార్గంలో ఏర్పాటు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని చరిత్ర చెబుతుంది. ప్రస్తుతం మనకు ఉన్న టెక్నాలజీ సైతం ఇలాంటి విషయాలు చెప్పాలంటే కొంత సమయం పడుతుంది. అలాంటిది ఎలాంటి పరికరాలు లేని సమయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేశారు? స్వామివారి భంగిమలు మనకు ఏమని చెప్తాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆధునిక యుగంలో మానవునికి అసాధ్యమైన విషయం ఏమీ లేదని అనేక సంఘటనలు రుజువులు చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామనే విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. మన అరచేతిలో ఎమిడిపోయే చరవాణిల ద్వారా మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడం సులువు. లొకేషన్ మ్యాప్ ఓపెన్ చేసి గమ్యస్థానానికి చేరుకుంటాం. ఒకవేళ ఫారెస్ట్ లో ఉంటే కంపాస్, ఇతర పరికరాలను వినియోగిస్తాం. ఉన్న టెక్నాలజీతో ఏదైనా సాధ్యమే. యాంత్రిక యుగంలో ఏఐ టెక్నాలజీ ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంటూ వస్తున్నాం. పూర్వం మనకు ఇంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఇక బ్యాటరీతో నడిచే మొబైల్ ఫోన్స్ కాదు కదా, ల్యాండ్ లైన్స్ కూడా లేవు. దిక్సూచి చూపించే కంపాస్ కూడా అప్పట్లో అందుబాటులో లేదు. రాజుల కాలంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి అటవీ మార్గమే శరణ్యం. ఇప్పుడు వెళ్తున్నట్లు రవాణా సౌకర్యం కూడా కాలిబాట, ఎడ్లబండ్ల ద్వారా గమ్యస్థానాలకు చేరుకునేవారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వరుని సన్నిధికి అప్పట్లో చేరుకోవాలంటే దట్టమైన అటవీ ప్రాంతంలోనే ప్రయాణించాలి. అప్పట్లో ఎలాంటి సాంకేతిక సాధనాలు లేని సమయంలో భక్తికి నిలువెత్తు ప్రతిరూపంగా భావించి శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను భక్తులలో భయం పోగొట్టడానికి, సరైన దిక్కులో తిరుమల యాత్ర కొనసాగించడానికి ఏర్పాటు చేశారని తెలుస్తుంది. ఆంజనేయ స్వామి తన హస్తం చూపించిన వైపు మార్గముందని, తటస్థంగా ఉంటే నేరుగా మార్గముందని పండితులు చెబుతున్నారు. ఈ విధానాన్ని సనాతనంలో రహస్యంగా వాడేవారని, హైందవేతరులకు ఇది అర్థం కాదని చెబుతున్నారు. మొత్తానికి అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు అభయం ఇవ్వడమే కాదు, శ్రీవారిని చేరుకునేందుకు దిశానిర్దేశం చేస్తాయి అంజన్న విగ్రహాలు. ఈ విధానాన్ని బట్టే తెలుస్తుంది మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళో అని. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమలకు బయలుదేరనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్తున్నారు. రేపు చంద్రబాబు తన ఫ్యామిలీతో పాటు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే సీఎం మనవడు దేవాంశు బర్త్డే సందర్భంగా సీఎం చంద్రబాబు తిరుమలకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. భారతదేశాన్ని మెరుగైన దేశంగా మార్చడానికి కృషి చేసే వ్యక్తులు, ప్రాజెక్టులు, సంస్థలను స్క్రోచ్ గ్రూప్ గుర్తించి స్కోచ్ అవార్డు ద్వారా సత్కరిస్తుంది. ఆదిలాబాద్ కలెక్టర్ ఇటు రాజర్షి షాక్ స్కోచ్ అవార్డు లభించింది. ఈ మేరకు స్కోచ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29న ఢిల్లీలోని లోధి రోడ్లో గల ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో కలెక్టర్ ఈ అవార్డును అందుకోనున్నారు. ఇటు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గతేడాది నవంబర్ 14న ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉదయం ప్రార్థన సమయంలో ఆరోగ్య సంరక్షణకు అనుసరించాల్సిన విధానాలపై ఉపాధ్యాయులు, వైద్యుల ద్వారా వారికి అవగాహన కల్పించారు.
ప్రతి వారం మండలానికి 2 పాఠశాలలు చొప్పున గైడ్ టీచర్లు, స్టూడెంట్ లీడర్లతో కలెక్టర్లలో సమీక్షించి వారంలో పాఠశాలలో జరిగిన మార్పులను తెలుసుకుని మరింత పకడ్బందీగా అమలు చేసేలా దిశానిర్దేశం చేశారు. పాలనతో పాటు సమాజంలో మార్పు కోసం కృషి చేసిన కలెక్టర్ రాజర్షి షాకు ఈ స్కోచ్ అవార్డు వరించింది. రైట్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో 27వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన 7 కోసం క్యాడవర్ డాగ్స్ తో సిబ్బంది గాలిస్తున్నారు. D2, D1 ప్రదేశాల్లో మినీ జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు. ఆచూకీ లభిస్తే మాన్యువల్ గా తవ్వే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తం 8 మంది గల్లంతు కాగా 1 ఆచూకీ లభించింది. మిగతా 7 జాడ కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టన్నెల్లో ఉబికొస్తున్న నీరు కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అయినా భద్రతా సిబ్బంది గల్లంతైన కార్మికుల కోసం గాలిస్తున్నారు. మిగిలిన వారి 7 ఆచూకీ ఎప్పుడు లభిస్తుందనేది స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొంది. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ వేగవంతమైంది. దర్యాప్తులో పంజాగుట్ట పోలీసులు దూకుడు పెంచారు. కేసులో మరో 6 నోటీసులు అందించారు. అయితే నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రియతో పాటు సన్నీ సుధీర్, అజయ్ సన్నిలకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. మరోవైపు నేడు పంజాగుట్ట పిఎస్ కు ఇన్ఫ్లుయెన్సర్ వస్తున్నట్లు సమాచారం. అలాగే పరేషాన్స్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ తో పాటు హర్ష సాయి దుబాయ్ కి పరారైనట్లు టాక్ వినబడుతోంది. అయితే మరోవైపు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేసిన వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అటు పలువురు హీరోలు, హీరోయిన్లతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఇక ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరయ్యారు టేస్టీ తేజ అండ్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ వేగవంతమైంది. దర్యాప్తులో పంజాగుట్ట పోలీసులు దూకుడు పెంచారు. కేసులో మరో 6 నోటీసులు అందించారు. నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రియతో పాటు సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఇటు మరోవైపు నేడు పంజాగుట్ట పిఎస్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నట్లు సమాచారం. అలాగే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ తో పాటు హర్ష సాయి దుబాయ్ కి పరారైనట్లు టాక్ వినబడుతోంది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేసిన వారి నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అటు పలువురు హీరోలు, హీరోయిన్లతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఇక ఈ కేసులో ఇప్పటికే విచారణకు హాజరయ్యారు టేస్టీ తేజ అండ్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. తెలంగాణ చరిత్రలోనే ఈ బడ్జెట్ అత్యున్నత బడ్జెట్ అని చెప్పారు. ప్రజల మీద భారం వేయకుండా ప్రజలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందంటున్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తో మా ప్రతినిధి రాజ్ ఫేస్ టు ఫేస్. ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పై మాట్లాడేందుకు మనతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ 3 లక్షల కోట్ల పైచిలకు బడ్జెట్ అన్ని రంగాలను ఇది నిరాశపరిచిందని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. ఎట్లా చూస్తారు? రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3 లక్షల పైచీలకు బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఇది మొట్టమొదటిసారి. మా ప్రభుత్వం, మా ప్రజాప్రభుత్వం, మా ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఒక గట్టి లక్ష్యంతో పేదవారిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు విద్యా విధానం, అదేవిధంగా ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తూనే మహిళా సాధికారత, అదేవిధంగా అన్ని గిరిజన, దళిత, బీసీ, బడుగు బలిన వర్గాల సంక్షేమం కోసం పెద్ద మొత్తంలో కేటాయింపులు చేయడం ఇది మొదటిసారి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా ఇరిగేషన్కి 32,000 కోట్లు,
వ్యవసాయానికి దాదాపు ఈ 35,000 కోట్లు కేటాయించి రాష్ట్ర చరిత్రలోనే మరి ఒక మంచి బడ్జెట్గా ఈరోజు నిలుస్తుందని తెలియజేస్తాం. 100 రోజుల్లోనే గ్యారంటీలను అమలు ప్రారంభిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కనీసం ఈసారి కేటాయింపులు కూడా పూర్తి స్థాయిలో గ్యారంటీలకు చేయలేకపోయిందని చెప్పి కూడా కేటీఆర్ అంటా ఉన్నారు. గత ప్రభుత్వం లాగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసి మరి ప్రజా పథకాలను ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాదు. ప్రజల మీద భారం వేయకుండా, అదేవిధంగా కొత్తగా అప్పులు సృష్టించకుండా ఉన్న ఆదాయంలోనే మరి అవినీతిని తగ్గించి దుబారా ఖర్చులు తగ్గించి ప్రజలకు మేలు చేయాలనే గట్టి సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు మా రాష్ట్ర ప్రభుత్వం ముందు సాగుతుంది. కాబట్టి కొంత ఆలస్యం కావచ్చు, కానీ ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు ప్రధానంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రోడ్లను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నా మీపై. సో ఎట్లా చెప్తారు దానికి సమాధానం? ప్రభుత్వం అదేవిధంగా బ్యాంకుల్ని అనుసంధానం చేసి కొలాబరేషన్లో రోడ్లు వేయడం అనేది ప్రైవేటీకరణ కాదు, ప్రజల మీద భారం వేసినట్టు కాదు. నిధులు గత ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో చేసిన కాంట్రాక్టర్లు ఇప్పటిదాకా నిధులు చెల్లించలేదు కాబట్టే మరి బ్యాంకుల కొలాబరేషన్తో చేయాల్సిన అవసరం వచ్చింది. అభివృద్ధి ముందు సాగాలంటే తప్పకుండా మరి సహకారం తీసుకొని ఆ బ్యాంక్ రుణాలను కూడా మళ్ళీ ప్రభుత్వమే చెల్లించే విధంగా పథకాలు వేరే రాష్ట్రాల్లో ఉన్న పథకమే ఇది. మన దగ్గర ఈసారి మనం ప్రవేశపెడుతున్నాం, కానీ వేరే రాష్ట్రాల్లో అభివృద్ధిలో ఉంది కాబట్టి దాన్ని మనం అనుసరించాలనే ఆలోచన తప్ప మరొకటి కాదు. సో ఈ బడ్జెట్ అన్ని రంగాలకు కూడా న్యాయం చేస్తుంది, ఈ గ్యారంటీలు కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పబోతుంది సార్. ఈ బడ్జెట్ తప్పకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తాం, ప్రతి పేదవాడిని కాపాడుకునే విధంగా ముందు సాగుతుంది. థ్యాంక్ యూ. సో ఇది అధికార పార్టీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చెప్తా ఉన్నారు. ఈ బడ్జెట్ అన్ని రంగాలకు కూడా ఖచ్చితంగా ఊతమిచ్చేందుకు పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళలకు, రైతులకు, అదేవిధంగా ఇతర రంగాల్లో ఉన్నటువంటి ఇటు సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి పథకాలకు అన్ని రంగాలకు కూడా పెద్దపీట వేశామని చెప్పి కూడా ఇటు అధికార పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాజ్ న్యూస్, అసెంబ్లీ నుండి. ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సర్వం సిద్ధమైంది. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ఎత్తి చూపడంతో పాటు క్యాడర్లో జోష్ నింపడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. ఇటు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఇవాళ కేటీఆర్ సూర్యాపేటకు బయలుదేరనున్నారు. అయితే ఉమ్మడి జిల్లా కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశంలో ఏకంగా 10,000 మంది కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెల 23న కరీంనగర్ గులాబీ శ్రేణులతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నట్లు టాక్ వినబడుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబురాల విజయవంతం కోసం క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సర్వం సిద్ధమైంది. అయితే ప్రజా సమస్యలు ప్రభుత్వానికి ఎత్తి చూపడంతో పాటు క్యాడర్లో జోష్ నింపడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఇవాళ కేటీఆర్ సూర్యాపేటకు బయలుదేరనున్నారు. ఉమ్మడి జిల్లా కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏకంగా 10,000 మంది కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెల 23న కరీంనగర్ గులాబీ శ్రేణులతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల తర్వాత అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నట్లు టాక్ వినబడుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబురాల విజయవంతం కోసం క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు.